హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాస్య నీలేశ్వరి. అందరూ ఎలా బాగున్నారా? ఇవాళ అయితే నేను ఎందుకు బయటకు వచ్చానంటే ఇది చిన్నగా వర్షం పడుతుందండి. ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నా, అంత చలి పెడుతుంది, బాబోయ్ అనిపించేసింది నాకు. అసలు ఇదకు భారీగా పడితే ఏమవ్వదు గైస్, ఇలా చినుకులు పడితే ఆ ఫాగ్కి చాలా చాలా ఇరిటేషన్ వస్తుంది, ప్లస్ చల్లగా ఉంటుంది. అసలు నిజంగా ఫుల్ హ్యాండ్స్ వేసుకొని ఇంత చలి పెడుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదన్నమాట. బాబోయ్ నా వల్లనే అవ్వలేదు కొంతసేపు. అండ్ ఈ రైనీ సీజన్లో ఇంకొకటి ఉందండి, ఏంటంటే ఈ చిన్న చిన్న చినుకుల వల్ల డ్రైవింగ్ చేసే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. అండ్ ఆల్సో స్పెట్స్ ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం అవుతుంది. ఇలా రెయిన్ ఉంటుంది కదా, రెయిన్లో మనం వెళ్ళినా కూడా ఎంజాయ్ చేయలేము. మొత్తం ఫాగ్ని తుడుచుకుంటూనే మనకి టైం అంతా కూడా సరిపోతూ ఉంటుంది. సో ఇంకా నేనైతే చూపిస్తున్నాను చూడండి. మా ఇంటి ముందు అయితే ఫుల్ గ్రీనరీ ఉంటుంది. అంటే మా ఇంటి ముందు బిల్డింగ్ ఓకే, ఫుల్ అంటే ఫుల్ అంటే ఫుల్ అంటే ఫుల్ అంటే ఫుల్ అంటే గ్రీనరీ ఉంటుంది. చాలా గ్రీనరీ ఎంత సూపర్గా ఉంటుందో. ఈ చినుకులతో ఒక పెద్ద గొడవ అండి బాబు. చూడండి అసలు ఏం చినుకులు రా నాయన, వారి వర్షం పడినా బాగుండు అని అయితే నాకైతే అనిపించేసింది. తర్వాత చూడండి అసలు. అండ్ మా ఇంటి ఫుల్ నర్సరీ లాగా ఉంటాయి కదా చెట్లు అయితే. అసలు నర్సరీ ఫుల్ ఆఫ్ అన్ని చెట్లు ఎందుకు అంటే అది వాళ్ళ ఇష్టం, బట్ అంటే దోమలు అవన్నీ వస్తాయని అన్నాను. అసలు మాకు మస్తు స్పేస్, ఇక్కడ మనం వాకింగ్ చేయొచ్చేమో అంత స్పేస్ ఉంటుంది. నాకైతే ఇట్లా నడవడానికి చాలా మంచిగా అనిపించింది. ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడేమో స్టెప్స్ ఉంటాయి అన్నమాట, దిగే స్టెప్స్, ఎక్కే స్టెప్స్. అండ్ ఇక్కడ లిఫ్ట్, యాజ్ యూజువల్ లిఫ్ట్ అయితే అసలు స్టక్ మంచిగా పనిచేస్తుంది. చాలా అసలు స్టక్కే అవ్వదన్నమాట, ఎక్కడ సూపర్గా పనిచేస్తుంది. చూడండి లిఫ్ట్లో కిందికి వెళ్తున్నారు కదా. దాని తర్వాత ఇంకా నేనైతే చక్కగా ఒక తిన్న తర్వాత లేదంటే మార్నింగ్ నేనైతే 5:30కి లేస్తాను. మార్నింగ్ 6కి సూపర్ ఉంటుంది, అలా నడుచుకుంటూ వస్తాను. అండ్ ఇక్కడ చూసారా, పావురం గూడు పెట్టింది. ఏ ఏ ఏ ఏ ఏ చాలా బాగుండింది. పైన కూడా ఒక పావురం ఉంది, అది ఆడుకుంటుంది మేబీ. అంటే ఇక్కడ విండోస్ ఉన్నాయి కదా ఏసీకి, అక్కడ గట్టు ఉంది కదా, అక్కడ ఉంటాయి ఆ పావురాలు. నాకైతే చాలా ఇష్టం పావురాలు అయితే. బట్ నాకు అవి నా ముందు ఉంటే చాలా కోపం వస్తుంది, బట్ అవి నా చేతి మీద వస్తే చాలా ఇష్టం. సో ఇంకా మా మమ్మీ అయితే పిలుస్తున్నారు. ఓకే బాయ్.